తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే డాక్టర్, చాలా మందికి ఐవీఎఫ్కి వెళ్ళాలంటే నా కణాలే వాడతారా లేదా ఇంకెవరి అయినా డోనర్స్, ఇట్లా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి కదా. సో మీరేం చెప్తారు దాని గురించి? ప్రతి ఐవీఎఫ్ సెంటర్లో మిక్సప్స్ ఉండాలని, ఒకరి కణాలు ఒకరు వాడాలన్నట్టు లేదు. ఎట్ 49 మేము ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము. సో ఏంటిదంటే స్టార్టింగ్లోనే ఏ కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి వస్తున్నారు, హూ ఎవర్ ఈస్ గోయింగ్ ఫర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఫాలోఅప్, వాళ్ళకి ఆర్ఐ విట్నెస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ఐడి ఒక కార్డ్కి ట్యాగ్ అయి ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళకు సంబంధించిన గ్యామీట్స్, ఊసైడ్ కానీ స్పర్మ్స్ కానీ దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు కానీ మిక్స్ చేసినప్పుడు కానీ ఏ డిష్ యూజ్ చేసినా దానికి ఆ కార్డ్కి సంబంధించిన ట్యాగ్ అనేది అతకబెట్టడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ కార్డ్ అండ్ ఈ ట్యాగ్ అనేది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ద సిస్టమ్ విల్ రేజ్ అన్ అలార్మ్. సో ఎంబ్రియాలజిస్ట్ కెనాట్ గో ఫార్వర్డ్ విత్ ద ప్రొసీజర్. సో అది అనేది ఉంటుంది. ప్రతి ప్లేస్ వేర్ ఎవర్ వీఆర్ హ్యాండ్లింగ్ గ్యామీట్స్ ఆ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయబడడం అనేది జరుగుతుంది. సో దేర్ ఆర్ నో ఛాన్సెస్ ఆఫ్ మిక్సప్. సో మీ స్పర్మ్స్ని, మీ ఓవమ్ని, మీ గ్యామీట్స్నే మిక్స్ అనేది చేయడం జరుగుతుంది. సో వేరే వాళ్ళది మిక్స్ అయిపోవడం అట్లాంటి భయాలు ఏమి ఉండవు. ఓకే. సో 49లో ఉన్న అన్ని బ్రాంచెస్లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంది. సో ఆ భయం మాత్రం ఏం అవసరం లేదండి, బేఫిక్కర్గా మీరు వచ్చి చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, లాస్ట్ ఫైనల్గా సో మొత్తం కూడా మీ ప్రాక్టీస్లో ఉంటారు కదండి పేషెంట్స్, అంటే హార్ట్ టచ్ అయ్యి లేదంటే వాళ్ళకు మీరు మోరల్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని ఒక మెమరబుల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ మాతో షేర్ చేసుకోండి. ఒక్క స్టోరీ షేర్ చేయడం అంటే కష్టం, బికాస్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ పేషెంట్ అనేది హార్ట్ టచ్ చేసే వెళ్తారండి. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ పాజిటివ్, ఆ హ్యాపీనెస్ ఉన్నప్పుడు పేషెంటే కాదు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆ హ్యాపీనెస్ చూపించినప్పుడు ఇట్ ఈస్ లైక్ నా లైఫ్ కొంచెం హ్యాపీ అయింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దీంట్లో కరెక్ట్గా చెప్పాలంటే దెర్ ఇస్ అ పేషెంట్, తను ఒక బాబు పుట్టి అరౌండ్ 9 years అట్లా అయ్యింది. తర్వాత ఇంకొకరు కావాలనుకున్నది, అవ్వలేదు. తనకి మెయిన్ రీజన్ ఏంటంటే తన ఫ్యామిలీలో ఒక్కతే, వాళ్ళ హస్బెండ్ ఒక్కరే. సో తనకు అది ఏంటంటే స్ట్రాంగ్గా నా బాబుకి ఇంకొకరు కావాలి, లేకపోతే కష్టం అన్నట్టు ఉండింది. సో షీ కేమ్, చాలాసార్లు ట్రీట్మెంట్కి వచ్చింది. వాళ్ళ హస్బెండ్ ఏమో ఒక్కరు జాలితీ, ఇంకొకరు ఎందుకు అని హస్బెండ్ రాలేదు. సో తను నాకు ప్రతిసారి వచ్చి నేను 3 times చేసుకుంటా ట్రీట్మెంట్, ట్యాబ్లెట్సే ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు అని చెప్పింది. కరెక్ట్ 3 times ట్యాబ్లెట్ ఇచ్చాను. 3rd timeకి షీ కన్సీవ్డ్ అండ్ ట్విన్స్ అండి. అదేంటో న్యాచురల్లో ట్విన్స్ రావడం అనేది ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ట్విన్స్, షీ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ట్విన్స్ అంటే అమ్మ ముగ్గురు అవుతారా అని అంటారు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఏం లేదు. అండ్ ఇట్ వాజ్ లైక్ MCDA అని చెప్తాము, అంటే ఒకే ఎగ్ ఉండేది, ఒకటే బేబీ. యూజువలీ సమ్ టైమ్స్ గర్భసంచిలో ఎంబ్రియో ఫార్మేషన్ అప్పుడు డివైడ్ అవుతుంది ఒక ఎంబ్రియో, ఐడెంటికల్ ట్విన్స్ అని చెప్తాం కదా. సో దట్ కైండ్ ఆఫ్ ట్విన్స్. షీఈస్ వెరీ హ్యాపీ నో. తనకి ఎట్లా అంటే నాకు 4-5 ఉన్నా పర్వాలేదు అనే ఫీలింగ్తో వచ్చింది. అండ్ అట్ ద మూమెంట్ షీ వాజ్ ప్రెగ్నెంట్, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. చెప్పారు, నేను అసలు నమ్మలేదు, 9 years తర్వాత ఊరికి అడుగుతుంది, విసిగిస్తుంది అనుకున్నా, కానీ ప్రెగ్నెన్సీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అన్నారు. హర్ సన్ ఆల్సో కమ్స్ యాక్చువల్లీ క్లినిక్కి, వెరీ యాక్టివ్. తను చూస్తే తను అర్థం చేసుకుంటుంది కావచ్చు నా గురించి చెప్తున్నారని. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ అండి. ఓకే. సో బై దిస్ ఈవెన్ ఐ వుడ్ లైక్ టు గివ్ అ మెసేజ్. ప్రతి ఒక్కరికి IVF కానీ IUI కానీ అవసరం లేదు. షీ గాట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 20. ఓకే. సో బై ద టైమ్ షీ కేమ్ షీ వాజ్ హార్డ్లీ 28-29 years. సో తనకి మెడిసిన్స్తో కూడా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. అందరూ IVF సెంటర్కి వెళ్ళాలంటే పోగానే IVF చెప్తారు అనేది వాళ్ళకి చాలా భయం ఉంటుంది. సో ఆ మెసేజ్ కూడా నేను పాస్ ఆన్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి IVF కావాలని లేదు, అది పేషెంట్ టు పేషెంట్, పర్సన్ టు పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాన్ని బట్టి డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రముఖ.